నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీ అందరి సమక్షంలో పార్టీ కూడా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎట్లా ఆలోచన చేసినా వేరు, కానీ నేను పర్సనల్గా అయితే చెప్తున్నా, ఒక ఎరుకలోని డిక్లేర్ చేయమని నా జాగాలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక గెలవలేని కులాలని, సమాజంలో చాలా చిన్న సైజులో ఉన్న కులాలని ఆయన ఎంకరేజ్ చేసి ఒక అవకాశం ఇచ్చింది. మీరు కూడా ఇచ్చేది ఉండే, ఒక ఎరుకలోనికి ఇస్తే దండం పెట్టి నేను ఏదైనా మాట్లాడితే మీరు అనరా ఏమయ్యా మీ వానికి ఇచ్చారు కదా, నువ్వు ఎవరికి ఇచ్చినావా? అందరు మీరే తక్కువడ్డారు. ఏమన్నా రెడ్డిలు ఆడ కోదండరాం రెడ్డిని పెట్టడానికి రెడ్డిలు తక్కువడ్డారు అంటే నువ్వు కులాన్ని గురించి మాట్లాడతలే, కానీ ఒక సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలంటున్నాను నేను. సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి. కోదండరామరెడ్డి గారు పౌర హక్కుల పోరాటం చేసినాడు. మరి ఎరకలోని పౌర హక్కుల్ని కాపాడే అధికారం ఉంది కదా ఆయనకు, ఆయన కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఈ ఎమ్మెల్సీ అయిందివా నాకు రాజ్యసభ ఆ జాతికి నాకొద్దు, నీ గవర్నమెంట్లో నాకు రామరెడ్డి చేయమని అంటలేను నేను. ఆయన ఇచ్చాడు పెద్ద మనిషి, ఆయన పెద్ద మనసుతోని అసలు తెలంగాణలో ఉన్న చిన్న జాతులన్నీ బాగుపడాలి, అందరికీ అవకాశాలు రావాలని అవకాశం ఇచ్చాడు. చాలా గొప్ప మనిషి. ఈ తెలంగాణ చరిత్రలో ఎరుకలోడు ఇప్పటిదాకా ఏ దానికి నామినేట్ కాలే. ఒక సత్యనారాయణ నేనే జనరల్ సీట్ల ఎమ్మెల్యేగా గెలిచిన, నేను గెలిచి వచ్చిన ఎమ్మెల్సీకి అయితే ఎవరి పేరు రాలే. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రలోకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆంధ్రలో ఎమ్మెల్సీ ఉన్నాడు, మా ఊడు ఎరకలైన ఎమ్మెల్సీ ఉన్నాడు. అక్కడ ఎరకల జాతిని గుర్తించారు, చేస్తున్నారు, చాలా రకాలుగా నడుస్తున్నది. కానీ ఇక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు గుర్తించి, ఆనాటి కేసీఆర్ గారు గుర్తించి ఇంత అవకాశాలు ఇచ్చింది. బాధపడుతున్నది, ఆవేదన పడుతున్నది మా జాతులు, చిన్న కులాలన్నీ కూడా బాధపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రిగా మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా పనిచేయాలి. కానీ కొంచెం బీద జనాలను కూడా ఇట్లా మాట్లాడడం అనేది కొంచెం కంట్రోల్ ఉండండి. తర్వాత నోటికొచ్చినట్ల ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడకండి. గౌరవ స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవంగా మాట్లాడి హుందాతనాన్ని, మన తెలంగాణ గౌరవాన్ని పెంచాలని మేము నమస్కరిస్తూ, మరి ఇదేదైతే ఉన్నదో ఈ రకంగా జరగకుండా చూసుకోవాలని కోరుతూ, మరి నేను అందరికి కూడా ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీ ద్వారా ప్రజలకి ఒక విషయం తెలియాలి. ఎందుకంటే ఆయనకి అందరు చెప్పులు మోస్తలు అంటే చెప్పులు మోస్తలు అయితే కాదు నాయన అని చెప్పడానికి వచ్చిన. మాకు ఒక క్యారెక్టర్ ఉంది, మాకు ఒక మచ్చలేని నాయకులుగా బతికినాం. మా తిండి మేము తింటున్నాం, ఎవరు కూడా మచ్చ లేకుండా చెప్తున్నాం. అధికార పార్టీలో కూడా 6 ఏళ్ళు అయింది నేను జాయిన్ అయ్యి, ఎక్కడ కూడా ఎవరన్నా గీడి అనే మాట మాట్లాడకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం, బీద ప్రజల కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి ఏం తెలుసు అంటే నా గురించి నా పేరు చెప్తే నా గరీబ్ ప్రజలు మిగతా వాళ్ళందరూ కూడా సత్యనారాయణ కుర్రాంటే అందరూ గుర్తుపడతారు. ఇవాళ ముచ్చట కాదు, అందరూ గుర్తుపడతారు. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర వస్తుంటారు. నేను కూడా నాకు చేతనైన సాయం చేస్తుంటా. నేను రేపు పొద్దుగాల అసలు మేము అందరం అనుకున్నాం, మా సంఘం ఒక పార్టీకి అనుబంధం కాదు, ఇది ఏ పార్టీ అధికారంలోకి వస్తే దగ్గర పోదాము, మన ఎరకల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, ఆయనతో పని తీసుకుందామని తప్పకుండా పోతాము. రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి గారు పోతా గవర్నమెంట్ దగ్గర పోతాము. జాతికి లాభం జరగాలి, చెయ్యాలి. ఎవరు చేస్తాడు ఆ సీట్లో? నువ్వు కూర్చొని ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిర్రు, ఆయన చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన అధికారంలో లేడు, నువ్వే చేయాలి. కానీ నేను అనేది ఏమంటే కింద కులాలని కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడండి. మరీ చెప్పులు మోస్తోళ్ళు అది ఇది అని హీనంగా మాట్లాడకండి, చిన్నగా చేసి మాట్లాడకండి అని నేను దయచేసి మీ అందరు కోరుతూ సెలవు తీసుకున్నాం.